వెల్కమ్ టు బెస్ట్ టీవీ. పేరు కోసం పోటీలు కొత్త కాదు, ప్రభావం కోసం ప్రయత్నాలు కూడా కొత్త కాదు. అధికారానికి దగ్గరైన పేర్లు ప్రజల దృష్టిని ఆకర్షించడం అంతకన్నా కొత్త కాదు. కానీ ప్రజల కోసం నిర్మించే ప్రదేశాలకు కుటుంబ పేర్లు జత చేయాలా వద్దా అనే చర్చ మాత్రం ఎప్పుడూ పాతబడదు. ఒక బోర్డు కనిపించింది, ఒక పేరు వైరల్ అయింది, కొన్ని గంటల్లోనే రాజకీయ చర్చ మొదలైంది. చివరికి ఆ వివాదానికి తెరదించిన వ్యక్తి కూడా అదే కుటుంబానికి చెందిన నాయకుడు కావడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో 2027 గోదావరి పుష్కరాల కోసం ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. లక్షలాది మంది భక్తులు వచ్చే ఈ మహా వేడుక కోసం గోదావరి పరివాహక ప్రాంతాల్లో కొత్త ఘాట్లు, మౌలిక సదుపాయాలు, రహదారులు, పార్కింగ్ స్థలాలు, తాగునీటి సదుపాయాలు వంటి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలోని సీతానగరం మండలం మునిగూడలి గ్రామంలో ఒక ప్రత్యేక ఘాట్ అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. జిల్లా యంత్రాంగం ఈ ప్రాంతాన్ని ఆదర్శ గ్రామీణ పుష్కర ఘాట్గా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. ఇప్పటికే ఉన్న ఘాట్ పొడవును పెంచడం, గోదావరి హారతి కోసం ప్రత్యేక వేదిక ఏర్పాటు చేయడం, భక్తులకు మరుగుదొడ్లు, డ్రెస్సింగ్ రూమ్లు, తాగునీటి సౌకర్యాలు, ట్రాఫిక్ నిర్వహణ, పార్కింగ్, అన్నదాన కేంద్రాలు, వైద్య శిబిరాలు వంటి సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. అన్నీ సాధారణంగానే సాగుతున్న సమయంలో ఒక్క వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఆ వీడియోలో కనిపించిన ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన బోర్డుపై దేవాంశ్ ఘాట్ అనే పేరు కనిపించింది. దేవాంశ్ అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మనవడు, మంత్రి నారా లోకేష్ కుమారుడు. అంతే, కొన్ని నిమిషాల్లోనే ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రజాప్రతినిధులతో నిర్మిస్తున్న ఒక మతపరమైన, ప్రజలకు సంబంధించిన సదుపాయానికి ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుడి పేరు ఎందుకు పెట్టారు అంటూ పలువురు ప్రశ్నించడం స్టార్ట్ చేశారు. ఇది అధికార కుటుంబాన్ని ప్రోత్సహించే ప్రయత్నమా అనే విమర్శలు కూడా వినిపించాయి. ప్రతిపక్ష అనుకూల వర్గాలు మాత్రమే కాదు, సాధారణ సోషల్ మీడియా వినియోగదారులు కూడా దీనిపై స్పందించారు. వివాదం వేగంగా పెరుగుతుండటంతో విషయం నేరుగా నారా లోకేష్ దృష్టికి చేరింది. ఈ మొత్తం వ్యవహారంపై స్పందించిన లోకేష్ చాలా స్పష్టంగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. దేవాంశ్ పేరుతో ఎలాంటి ఘాటు ఉండకూడదని అధికారులను ఆదేశించారు. ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చిన వారికి ధన్యవాదాలు కూడా చెప్పారు. మొత్తం వ్యవహారాన్ని ఆయన అసంబద్ధంగా అభివర్ణించినట్లు సమాచారం. లోకేష్ స్పందన వెనుక రాజకీయంగా కూడా ఒక ముఖ్యమైన సందేశం కనిపిస్తోంది. భారత రాజకీయాల్లో కుటుంబ వారసత్వం, వ్యక్తుల పేర్లను ప్రభుత్వ పథకాలకు లేదా ప్రజా ఆస్తులకు పెట్టడం అనే అంశం ఎప్పుడూ చర్చకు దారితీస్తుంది. అలాంటి విమర్శలు తమ ప్రభుత్వంపై రాకూడదనే ఉద్దేశంతోనే లోకేష్ వెంటనే జోక్యం చేసుకున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ ఘాట్ అభివృద్ధి పనులు కేవలం ఒక నిర్మాణ ప్రాజెక్టు మాత్రమే కాదు, 2027 గోదావరి పుష్కరాలకు సంబంధించి పెద్ద స్థాయిలో జరుగుతున్న ఏర్పాట్లలో భాగం. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరిగే గోదావరి పుష్కరాలు కోట్లాది మంది భక్తులను ఆకర్షిస్తాయి. అందుకే ప్రభుత్వం ఇప్పటి నుంచే సదుపాయాలపై దృష్టి పెట్టింది. అయితే ఆ అభివృద్ధి పనుల కంటే ఒక బోర్డు మీద రాసిన పేరు ఎక్కువ చర్చకు కారణమైంది. ఈ సంఘటన మరోసారి ఒక విషయాన్ని గుర్తు చేసింది. సోషల్ మీడియా యుగంలో చిన్న నిర్ణయం కూడా పెద్ద రాజకీయ అంశంగా మారొచ్చు. ఒక బోర్డు, ఒక పేరు, కొన్ని ఫోటోలు, అంతే, ప్రజల దృష్టిలోకి వచ్చిన వెంటనే అది రాష్ట్ర వ్యాప్త చర్చగా మారిపోతుంది. అదే సమయంలో ప్రజల అభిప్రాయాలను గుర్తించి వెంటనే స్పందించడం కూడా నాయకులకు ఎంత అవసరమో ఈ ఘటన చూపించింది. చివరికి దేవాంశ్ ఘాట్ వివాదం ఒక పేరు చుట్టూ మొదలైన ప్రజా ఆస్తులపై ఎవరి పేర్లు ఉండాలి, అధికార కుటుంబాలకు సంబంధించిన ప్రతీకలు ఎంతవరకు సమంజసమనే పెద్ద చర్చను మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. ఒక వైరల్ వీడియోతో మొదలైన ఈ కథలో చివరికి నిలిచిపోయింది ఘాట్ కాదు, రాజకీయ సందేశమేనండి. ఇది స్టోరీ అప్డేట్. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి షేర్